हमें याद रखना चाहिए, जिन लोगों ने तेलंगाना का विरोध किया, भले ही वो सत्ता में हो, लेकिन तेलंगाना के लोगों के संघर्षों के साथ नहीं थे, उनके बलिदान के साथ नहीं थे। आज सत्ता में रहकर भी तेलंगाना के विकास के प्रति जो संकल्प था, जो भावना थी, शायद आज भी वो अधूरी है और हम आने वाले समय में उनके भावना के अनुरूप निश्चित रूप से तेलंगाना के विकास का संकल्प लेते हैं। నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అడుగుతున్నాను, మీకు ఏ రకమైనటువంటి నైతిక హక్కు ఉందో చెప్పాలి. మీరు ఇవ్వలే తెలంగాణ ప్రజలు తెలంగాణ తెచ్చుకున్నారు, కానీ కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదని మనం చేస్తా ఉన్నాం. అంటే నితిన్ నవీన్ గారు అంటేనేమో కొత్తగా ఈ మధ్య కాలంలోనే భారతదేశంలో బీజేపీ పార్టీకి అధ్యక్ష పదవి తీసుకున్నారు. అంటే ఆయన కంటే కొద్దిగా అవగాహన లేకపోవచ్చు. తెలంగాణ వచ్చినప్పుడు 2014 కంటే ముందు జరిగినటువంటి ఉద్యమం మీద గానీ, ఆ రోజున్నటువంటి పార్లమెంట్ లో జరిగినటువంటి విషయాలలో గానీ ఆయనకు అవగాహన లేకపోవచ్చు. ఉద్యమకారులు ఎట్లా ఉద్యమాలు చేస్తేనే తెలంగాణ వచ్చిందన్నది వాస్తవం. కానీ ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం వల్లనే తెలంగాణ వచ్చిందన్న విషయాన్ని మీరు ఏ గూగుల్లో కొట్టినా, ఏ పర్ప్లెక్సిటీ యాప్లలో కొట్టినా, ఏ యాప్లలో కొట్టినా వస్తుంది. ఆ రోజు యూపీఏ హయాంలో 33 మంది ఎంపీలు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉంటే కాంగ్రెస్ పార్టీలో 12 మంది లోక్సభలో తెలంగాణ ప్రాంతం వాళ్ళు ఉండే. 25 మందిని కాదని చెప్పి సోనియా గాంధీ గారిని ఒప్పించి ఆ రోజు పార్లమెంట్ సభలో ఎన్నోసార్లు వాకౌట్ చేసి రోజు ధర్నాలు చేసి సాధించినటువంటి తెలంగాణ ఇది. అసలు సోనియా గాంధీ గారు లేకపోతే తెలంగాణ వచ్చేదే కాదు.